అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి చర్యల్లో కీలకమైనటువంటిది వాళ్ళ కోర్టుకి చెప్పాక అసలు నిజం బయటపడింది. వాస్తవంగా ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? $37 ట్రిలియన్ అప్పుల్లో ఉంది. $37 ట్రిలియన్. వాళ్ళ జీడిపి కంటే 150% అప్పుల్లో ఉంది. ఇండియా జీడిపిలో 70-80% ఉంది. అదే వామ్మో అనుకుంటే అక్కడ 150% ఉంది. అంటే వాళ్ళ దగ్గర సంపద కంటే కూడా, వ్యాపార లావాదేవీల సంపద కంటే కూడా అదనపు అప్పు ఉంది. ఈ సిచ్యుయేషన్లో క్యాష్ సంపాదించడానికి ఒక తెలివైన ఎత్తుగడ వేస్తున్నాడు. అదే ఈ టారిఫ్లు. ఇప్పుడు మనం మన దేశంలో సంపద సృష్టించడం కోసం పన్నులు వేసామనుకోండి, అమ్మలక్కలు తిడతారు జనం, బూతులు తిడతారు, పచ్చి బూతులు. దాన్ని కవర్ చేయడానికి ఎట్లాంటి ఎత్తుగడ వేయచ్చు అంటే ఎమోషన్ పండించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో విద్యుత్ ఛార్జీలు పెంచుతారు, జగన్ విధ్వంసం వల్ల పెంచామని చెప్తారు. అలాగే